అల్లుడు ఏంట్రా రాత్రి చెమట్లు పట్టినాయి అంట. ఏంటి విషయం? ఊరంతా చెప్పేశారా? ఏంటి పెళ్లి కొడక నిన్న రాత్రి కన్నీళ్ళు ఒకటే తక్కువ అండి కదా. ఇదిగో ఊరుకోవయ్యా. రామ్మా. వేద వదిలేస్తాను చూడు. మాయలాడి కొడవలు రాని ఊపుకుంటూ వస్తావంది. చిన్న వయసులోనే అమ్మా నాన్ని పోగొట్టుకుని కష్టపడి మగాడిలాగా పనిచేసి కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చింది మా పుష్ప. ఇక మీదటైనా నువ్వు తను బాధపడకుండా సంతోషంగా చూసుకోవయ్యా. చూసుకుంటా. అయ్యో 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 ఈ నత్తోడికి నా మనవరాలు ఇచ్చేసాను దేవుడా. శివ పూజలో కరడిలాగా మధ్యలో ఇదొకటి. వచ్చే కోపానికి కసకం తిని పీక కొరికేలా ఉంది. ఓ నత్తోడా కాస్త లోపలికి వస్తావా? ఎందుకమ్మా? నువ్వు రా చెప్తాను. నేను నిన్నటి నుంచి చూస్తా ఉన్నాను. అందరి ముందు నత్తోడా నత్తోడా అంటూ బుడబుకలో ఓ వాయించేస్తున్నావు. ఇంకోసారి నా మొగుడిని తక్కువ చేసి మాట్లాడావనుకో గుద్దుతాను, జాగ్రత్త. ఓరి దేవుడా మొగుడా. అవును మొగుడే. తాళి కట్టిన తర్వాత ఆ నత్తోడైనా సుత్తోడైనా ఆడే కదా నా మొగుడు. 4 గోళ్ల మధ్య మేము తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. మా మొగుడు పిల్లల మధ్య ఎవరు తల దూర్చినా సరే వాళ్ళ తాలకాయ లేచిపోద్ది. నాడి ఇక్కడ నుంచి ముందు దిగా. వేదా, దీపావళికి సంక్రాంతికి అరిసెలు తట్టినట్టు తట్టేసింది కదరా మీ ఆవిడ. మనవడు గారు, మనవడు గారా? నా మనవరాల్ని బాగా చూసుకో. చూసుకుంటాం. త్వరగా బయలుదేరండి. నెయ్యితో చేసిన మైసూర్ పక్కన అలా 2 చేతులతో లాక్కున్నట్టున్నారు. చిలిపి వాళ్ళ మీరు. అరే ఏమైంది ఇంతమంది నుంచున్నారు? ఆ పాపు డ్రైవరేనా? పండాపు ఏంటి వేద మాకెవరికి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసేసుకున్నాం. మేము నీకంత పరాయివాళ్ళం. అదే లేదు, అంత హడావుడిగా జరిగిపోయింది పదయ్య. ఇదిగో మిసలైనా ఏదైనా లోపలికి వచ్చి మాట్లాడయ్యా. ఏంటందరూ మొహాలు చూస్తున్నారు? కిందకి దిగండి, పోండి. ఎందుకు ఏదో అనే వదిన కలిసి జబర్దస్త్గా వెళ్ళాలి కదా, అందుకే. చెప్పాలా? ఏమెక్కిస్తారు? మన వేదకి పెళ్లి అయింది కదా, చదివింపులు చదివించాలి. పేర్లు రాసుకో. ఎవరు నేనా? నువ్వే రాసుకుని ఆ సీటుని తర్వాత దయణ దగ్గరికి ఇచ్చే. పృథ్వీకరణ బస్సుని చదివింపుల బస్సుగా మార్చేశాడు. వదినా చూసారా మనే గొప్పతనాన్ని? 10 గ్రామాలకి కావాల్సిన మనిషి. అవును వదినా. బందర్ కాజా, రాజమండ్రి మల్లి పువ్వులు. నీ పెళ్ళం నీకన్నా చాలా అందగత్తిరా. మా అబ్బాయికి ఏం తక్కువ? దానం చేయడంలో దానకర్ణుడు, మాట తప్పని శ్రీరామచంద్రమూర్తి. అయితే నేనేమన్నా తూర్పునకనా? అయ్యి బాధ నమ్మలిపించాం. ఏంటి వేద? నోరు మూసుకోరా. నాలాంటి రంపను వదిలేసి చెంబుడి పెళ్లి చేసుకున్నావు. ఇదిగా మండే పొయ్యిలో నెయ్యి పొయ్యకు పక్కకు పోవే. ఇదిగో వదినా, స్టాంపు లేని ఉత్తరాలు ఎన్నో వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, కానీ మన సన మంచాడు. దేన్ని తాకను లేదు, తెరిచి శాతం లేదు. సర్లే, నా వాడిని బాగా చూసుకో. ఆ చెరుపోటు దగ్గర ఉంటూ బండి తిప్పుకొచ్చేస్తావా? వేదాన కోసం అందరు కాసుకుని ఉంటారు. అన్ని ఊర్లో బండా పెళ్ళు. అయ్యో నా బస్సుని చదివింపుల బస్సుగా మార్చేసరే. రాసుకో బండి తీవయ్యా. ఎవరు సయ్యా బండి చూపి నోట్లో కుప్పుతాను. వేద అమ్మడి దగ్గర చెప్పి కత్తి కొడవలి దాచి పెట్టమన్నా. నాకెందుకు ఎడంకని బాగా అదురుతాను శంకరే. ఇలా వదిలే. నువ్వు మగాడవేనా? మరి పోయి చూపించరా దేన్ని? నీ మగతనాన్ని. తను ఏమైనా చేసిందంటే నువ్వేదన్నా చేయరా. సరేగానే నువ్వు కూడా నాతో పాటు లోపలికి వస్తావా? ఏ చెంబులో పాలు తీసుకురానా? ఓ పని చేయి శంకరే, కనీసం వాకెట్లోకైనా వచ్చి కూర్చో. నేనన్నా కుక్కనా? పోరా పీరుకోడా. మగాడంటే పౌరుషం ఉండాలరా. అదే మగాడికి అందం. ఆ ముక్కోపికి ముక్కుకు తాడేస్తే అది నీ దారికి వస్తుందిరా. మగాడంటే వెన్ను విరుచుకుని ఇలా వెళ్ళాలి తెలుసా? వెళ్ళ. మన వేదాకి ధైర్యం వచ్చింది. ఇవాళ దీనికి నా సత్తా ఏంటో చూపిస్తా. నన్ను వదిలేరా బాబు, నేను ఎక్కువ రోజులు బతకాలి. నేను వస్తున్నా.
బయట పడుకోవాలి నేను. ఆ, లే 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 నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా నిద్ర లేవనంటావా నన్ను లేప పుష్ప రాత్రంతా నిద్ర లేదా అంటే మొదటి రాత్రి కదా లేదు 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 లేదు. అది కదా అది కదా అది కదా కొత్త చోట కదా నీ నిద్ర లేదేమని అడిగాను. వేద లేవరా వేద లేవరా అయ్యో కుంభకర్ణంలా నిద్రపోతున్నాడే. సత్యాన బతుక నన్ను చూడడానికి వచ్చావా? లేదు నైనా అలా అంతా ఏమీ లేదు. అది నీ పెళ్ళం చాలా మాయిలాడురా ఊరి నుంచి వచ్చేటప్పుడే గొడవలతో వచ్చింది కదరా. ఏంటి వీరాది వీరుడా మంచి నిద్ర అనుకుంటా. ఏంటి వదినా ఊడుస్తున్నారా? ఈ వీధిలో తిరిగి ఆంబోతు నువ్వు సంసారానికి పనికిరావు కానీ మళ్ళీ ఎందుకు బయటకు వచ్చి పడుకున్నావు? అది ఏం చేసినా లొంగట్లేదురా. పొద్దున్నైతే పొద్దు తిరుగుడు పూల విచ్చుకుంటుంది, రాత్రి అయితే అతిపత్తిలో ముట్టుకోగానే ముడుచుకుంటుంది. దాన్ని ఎలా దారికి తీసుకురావాలో తోచట్లేదురా. ఏయ్ మంత్రాలకి చింతకాయలు రాలవరా మనం రాల్చుకోవాలి. గుర్తొచ్చింది గుర్తొచ్చింది వేదా గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? ఇప్పుడు ఏనుగుని ఎలా కట్టేస్తారో చెప్పు. గొలుస్తోనే. అది అలా అయితే వదిని గొలుసుతో కట్టేస్తారా? బుద్ధి లేని వెదవా నేనేమన్నా గొలుసుతో కట్టమన్నానా? పువ్వులతో చేసిన గొలుసుతో కట్టమన్నాను. మనసు మనసు చేరిపోయి ప్రేమ వర్షం కురిసిపోవాలి. ఆడవాళ్ళ దగ్గర మగవాళ్ళు ఓడిపోతే సంతోషం దొరుకుతుందిరా. అంతేనంటావా? వెళ్తున్నారు వెళ్తున్నారు చూడు. ఈ ఊరికి ఒక కథ ఉంది. చాముండి మహిషాసురుణ్ణి చంపిన తర్వాత తన రౌద్రాన్ని శాంతస్వరూపినిగా మార్చి కూర్చొని తపస్సు చేసిన చోటిది. ఆ సమయంలో షెర్లీ అనే ఆదివాసి తెగకు చెందిన ఒక యువతి అమ్మవారికి సేవ చేస్తూ ఉంది. షెర్లీ భక్తిని మెచ్చుకుని తన కోరిక మేరకు అమ్మవారు ఆ ఊరిలోనే కొలువైంది. ఆ తర్వాతే ఆ ఊరికి షెర్లీ అనే పేరొచ్చింది. ఆ ఊర్లో దేవికి పూజ చేసే పూజారే నంజప్ప. షెర్లీ ప్రజలు దేవికి పూజ చేసినట్టుగానే ఆ ఊరి పెద్దయ్యకు కూడా మర్యాద చేస్తారు. ఆయనకి 8 ఏళ్ల మతిస్థిమితం లేని కూతురుంది. ఆ ఊరి దేవీ శక్తికి భయపడి దొంగతనాలకి దోపిడీలకి ఎవరూ రారు. ఆ ఊరు చుట్టుపక్కల గ్రామాల్లో ఎలాంటి తప్పు జరిగినా వాళ్ళు రక్షకభట నిలయానికి న్యాయస్థానానికి వెళ్ళింది లేదు. ఆ ఊర్లో ఎవరు తప్పు చేసినా బలిస్తంభానికి కట్టి కర్పూరాన్ని వెలిగించి దేవిని ప్రార్థిస్తారు. ఒక పొద్దునాను తల్లి నీ పాదాలకు సమర్పిస్తున్నాను. వీడు చేసిన తప్పు నిజమైతే నీకు వెలిగించిన కర్పూరం ఆరిపోవాలి. ఒకవేళ అబద్ధమైతే అది పూర్తిగా వెలిగి వీడు ఎటువంటి తప్పు చేయలేదని రుజువవ్వాలి. ఆ కర్పూరం పూర్తిగా వెలిగితే అతను తప్పు చేయలేదని వదిలేస్తారు. వెలిగించిన కర్పూరం మధ్యలోనే ఆరిపోతే భయంకరంగా దండిస్తారు. అదే మరణదండన. ఇక్కడ తప్పు చేసిన వాడు దేవి దగ్గర నుండి తప్పించుకోలేడు. ఇక మన వేట షెర్లీలో ఆ దేవికి పూజ చేసే పూజారి నంజప్ప. అమ్మా భాగ్య పెళ్లికి పాలు పోసింది చాలు గాని పొద్దెక్కింది లోపలికి పోమ్మా. ఇంకొక పిల్లి. భాగ్య భాగ్య ఏమైందమ్మా? భాగ్య ఎక్కడ? ఇప్పుడే కదా లోపలికి వచ్చింది. లోపల లేదు. భాగ్య లోపల ఉందా? లేదే. సరిగ్గా చూసారా? ఇప్పటి వరకు అరుగు మీద ఆడుకుంటూనే ఉందే. బుద్ధిమాంద్యం గల పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. రే నువ్వు అటు వెతుకు, నేను ఇటు వెతుకుతాను. భాగ్యమా అమ్మా భాగ్యమా సుబ్బనా భాగ్యమా వచ్చిందా? భాగ్య
భాగ్య భాగ్యమా ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? ఎవరు తీసుకొచ్చారమ్మా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అమ్మా, భాగ్య, నేనున్నానమ్మా, ఏడవకు. భాగ్య, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? భాగ్య, మా భాగ్యమ మీద చేస్తావా నువ్వు? లేదు. రారా బయటికి. మల్లయ్య, నా మాట వినరా? ఏయ్, అమ్మా, మల్లయ్య. అయ్యా, అందరూ ఇలా రండి. తొందరగా రండి, తొందరగా రండి, తొందరగా రండి. ఏమైంది బంగారం? ఏమైందిరా? ఈ పూజారి ఉన్నాడే, వీడు మన భాగ్యమ ఒంటి మీద చేసాడు. అది నేనే నా కళ్ళారా చూశాను. ఈ పాపాత్మని ఊరికి వదలకండి. బుద్ధి లేని ఎదవ నోటుకొచ్చినట్టు వాక్కు. మీరు ఉండండి అయ్యా. అలా చూడండి, మన భాగ్యమ వెక్కి వెక్కి ఎలా ఏడుస్తుందో. వీడు మన భాగ్యమ ఒంటిని తడిపాడు. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఆ అమ్మవారి ఆరాధకుణ్ణిరా నేను. పోయి పోయి చిన్న పిల్లకి హాని తలపెట్టే దుర్మార్గుణ్ణిరా నేను. ఏయ్, నోరు మూయవయ్యా. నువ్వు చేసే నీచమైన పని నేను నా కళ్ళారా అరే చూశాను. ఊరుకోండి పూజారి గారు, ఈ పిచ్చోడు వాగితే మీరును. మీ గురించి మాకు తెలియదా ఏంటి? ఈయనెప్పుడు తప్పు చేయడమ్మా. ఈయన దేవుళ్ళు అంటాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడక మా తల్లి. అబద్ధాలు చెప్పవలసిన అవసరం మల్లయ్యకి వచ్చింది. ఆయన ఏం చెబుతాడో కాస్త వినండి. భాగ్య పుట్టినప్పటి నుంచి కంటికి రెప్పలాగా వాళ్ళ అమ్మ నాన్న కంటే బాగా చూసుకున్నాడు. రే, అంటే నేను తప్పు చేశానని నన్నే అనుమానిస్తున్నారా? అనుమానం కాదు పూజారి గారు, తప్పుగా అనుకోకండి. మతిస్థిమితం లేని అమ్మాయిని మీ ఇంటికి ఎవరు తీసుకొచ్చారు? అడగండి, అందరూ అడగండి. ఈ ఇంట్లోకి భాగ్యం ఎలా వచ్చింది? నన్ను అనుమానించిన ఒకటే, నేను పూజ చేసే ఆ అమ్మవారి మహిమలను అనుమానించిన ఒకటే. నేను తప్పు చేసుంటే ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. పదండి, వెళ్ళి ఆ అమ్మవారిని నిజమేంటో అడుగుదాం. పూజారి గారు ఏమున్నా ఉదయం మాట్లాడుకుందాం. ఏయ్, నువ్వు పాపం తీసుకుని వెళ్ళు. కుదరదు, ఇప్పుడే చేయండి. వీడు నా మీద మోపిన నిందతో నేను ఆ అమ్మవారి మొహం చూస్తూ పూజలు ఎలా చేస్తాను? నేనేదైనా తప్పు చేస్తుంటే ఆ అమ్మవారిని శిక్ష విధించని. పదండయ్యా, తప్పు చేసిన వాళ్ళని వెళ్ళి ఆ అమ్మవారిని అడుగుదాం. ప్రశ్నలు అడగండి. ఒక పూట ఉపవాసం దేవి ఈ పాదానికి సమర్పిస్తున్నాడు. రోగాలు బూడిదవ్వాలి, అన్యాయానికి శిక్ష పడాలి. లంచప్ప వల్ల అమ్మాయికి అన్యాయం జరిగిందనేది నిజమైతే ఇక్కడే దానికి తగిన శిక్ష పడాలి. ఇన్ని సంవత్సరాలుగా ధూపదీప నైవేద్యాలతో నీకు పూజలు చేస్తుంటే నాకే అన్యాయం చేశావు కదే. నువ్వు అబద్ధం, నీ మహిమల అబద్ధం. రేయ్, దేవత మహిమనే అబద్ధం అంటావా? పొరుగులు పడి చస్తావు. ఇన్నేళ్ల నుంచి నేను నా దేవుడితో సమానంగా అనుకున్నాను కదరా, తిరాదు కూడా. అందరూ రాళ్లు తీసుకొని కొట్టండి ఈ దౌర్భాగ్యుణ్ణి. ఆపండి, 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 ఆపండి. ఈ పాపాత్ముడిని ఆ దేవి ముందు కాల్చి బూడిద చేయండి. వేదా, కనక, నన్ను క్షమించు వేదా. మేము నిన్ను ఇంట్లోనే కొట్టి చంపుంటే అది హత్య అయి ఉండేది. నీకు పూజారిగా హోదా కల్పించిన ఈ సిర్లీ ప్రజల ముందు నీ నిజ స్వరూపం బయట పెట్టి నువ్వు రోజూ పూజించే అమ్మవారి ముందే నిన్ను బలిస్తాన్రా. ఇప్పుడిది హత్య కాదురా, సంహారం.